కుటుంబం అవసరం, ఒక సహవాసం అవసరం. వారానికి ఒక చేర్చిపోయే వాళ్ళు ఎదగరు. ఎందుకు? ప్రతి చోట కాపరి దేవుడిని దీవించను గాక ఆమెను అంటాడు మళ్ళీ రావాలని. గద్దించే వాళ్ళు కావాలి. యేసన్న గారి మీటింగ్ లో ఒక సహోదరి, సునీత కుమార్ అనే సహోదరి పోయినప్పుడు చెప్పినాడంట, వేలు పెట్టి నిన్ను చూపించి నిన్ను గద్దించే కాపరి నీకుంటే ఆ చర్చకు వెళ్ళు, బలిస్తావు అని. వేలు పెట్టి చూపించి గద్దించడానికి కొంచెం గుండు ఉండాలి కదా, ధైర్యం ఉండాలి. తెలంగాణ భాషలో ఏమంటారు, దమ్ము ఉండాలంట. ఇప్పుడు ఆ మనిషి నుంచి వీళ్ళు ఏమన్నా ఎదురు ఆశపడితే గద్దించరు, ఆ మనిషికి భయపడితే గద్దించరు. మరి అయితే అయ్యో నొచ్చుకుంటారేమని మొగమాట పడితే గద్దించరు. మరి మారకుండా ఉంటారు కదా. అయితే బయట వెళ్తారు, యేసుప్రభునే విడిచి కొంతమంది పోలేదా? ఇష్టం ఉన్న వాళ్ళు వెంబడిస్తారు. నొచ్చుకుంటే నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకొని వారు బాప్తిజం పొందలేదా? పేతురు చెప్తే కొమ్మను సరిగ్గా చెక్కి అంటుకట్టరు ఆ చెట్టుకు. నొచ్చుకుంటే నొచ్చుకున్నారు, మార్పు కలిగితే చాలు. తిడితే తిట్టినారు, విమర్శిస్తే విమర్శించినారు, దేవుని చిత్తం జరిగితే చాలు అని అనుకునేవాడు వేలు పెట్టి చూపించి గదిస్తాడు. అందుకే ప్రసంగం మధ్యలో కూడా కొంచెం ఎవరన్నా అజాగ్రత్త వింటుంటే జాగ్రత్త అని చెప్పగానే ఆ టెన్షన్ ఇంకా 3 గంటలు. ఒకవేళ వాళ్ళు కొంచెం అడిగి చూస్తే వాళ్ళ పక్కన వాళ్ళకి జాగ్రత్త చెప్పువారంటే మనకి చూసే వరకు ఇద్దరు ఇక కోమాలో పోయినట్టుంటారు. ఏంటి అని అంటే ఇంకా పేరు చెప్తాడు, ఇంకా ఆగకపోతే ఇక